హాయ్ అండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజైతే నేను స్పెషల్ కర్రీ చేశానండి. అయితే అది లవ్లీ చూపించని అడుగుతున్నాను అనమాట. అందుకని కిచెన్లోకి వచ్చింది, తనకు చూపించాను. అయితే డాడీ వీడియో తీస్తున్నాడు అని చెప్పి నేను ఉంటానని ఉండింది. అయితే మా వారు మటన్ తీసుకొచ్చారండి. ఆ మటన్లో నేను ఎగ్స్ వేసి ఉండాను అనమాట. ఎగ్స్ ఇంకా జీడిపప్పు చూసారు కదా, జీడిపప్పు కూడా నేను చాలా వేసాను. అయితే మీరు చూసారు కదా, ఇది నేను అప్పుడే గ్యాస్ ఆఫ్ చేశాను. అందువల్ల కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది. మనకు రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి మొత్తం టైట్ అయిపోతుంది అనమాట. కర్రీ అయితే చాలా చాలా బాగుందండి. మా వారు కూడా అన్నారు, ఎప్పుడు ఈ కాంబినేషన్ చేయలేదు కానీ చేసావు, చాలా బాగుంది అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు అనుకున్నాను అనమాట. వాటి కాంబినేషన్గా నేను పలావ్ చేశానండి. అయితే చూసారు కదా, ఎక్కువ స్పైసెస్ ఏం వేయలేదు. లైట్ సమ్మర్ కదండి, లైట్ స్పైసెస్ వేసాను, హెవీగా వేయలేదు. పిల్లలకు వచ్చేసి నేను వైట్ రైస్ వండానండి ఆ కర్రీలోకి. ఎందుకంటే మటన్ కదా, త్వరగా డైజెస్ట్ కాదు, పైగా సమ్మరు వేడి చేయకుండా ఉండాలని చెప్పేసి పిల్లలకు వైట్ రైస్ పెట్టాను. ఇంక వాళ్ళ ఇష్టం, ఏది నచ్చితే అది తింటారు. కూల్ పెరుగు అనమాట. చూసారు కదండి, గడ్డ పెరుగు చాలా కమ్మగా అనిపిస్తుంది. పుల్లటి పెరుగు అయితే అసలు మేము తినమండి. మేమే కాదు, బహుశా ఎవరో తినకపోవచ్చు. ఎప్పుడైనా లైట్ పులుపు ఉందంటే ఇంకా దాన్ని మజ్జిగ చారు చేసేస్తాను. కమ్మడి పెరుగు అయితే ఇలా మేము రైస్లో మజ్జిగ అలా తాగుతాను అనమాట. ఇంకా మా వారు బయటకు వెళ్ళారు కదండి, బాదం మిల్క్ తీసుకొచ్చారు. పిల్లలకి మెయిన్ పిల్లలు అనుకుంటూ ఉంటారు, లవ్లీకి వేడి చేసేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి పిల్లలకి జ్యూస్ కూడా తీసుకొచ్చారు. నేను అదే చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా ఇక్కడికి చిన్న పని అయిపోయింది. చూసారు కదా, నా పని అయ్యే లోపల ఆ పని చేసుకుంటూనే ఆల్టర్నేట్గా నేను లవ్లీ ఇంక యూకేజీకి వెళ్ళిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించేస్తుంది. లవ్లీ అలా క్లాసులలో ఒకటి వెళ్తుందంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు యూకేజీ బుక్స్ తీసుకొచ్చారనమాట. వాటన్నిటికి కూడా నేను నీట్గా అట్టలా వేసేసాను. ఎరేజర్స్ బాక్సులు అనమాట, పెన్సిల్ బాక్సెస్, కలర్ బాక్సెస్, అన్ని బాక్సులు అనమాట. అవి లవ్లీ బుక్స్కే 4000 రూపీస్ అయినాయండి. అయితే మనం చదువుకున్న రోజుల్లో ఏంటంటే అంత గవర్నమెంట్ కాబట్టి ఫ్రీగా ఉండేది. ఇంకా పిల్లలు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ మారిపోయింది కదా, సో వీళ్ళకి లవ్లీ బుక్స్కి మాత్రమే 4000 చిల్లర అయ్యింది. వాటన్నిటిని నీట్గా చేసేసాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. అందుకని చెప్పి మళ్ళీ వచ్చాక హడావిడి అయిపోతుందని చెప్పి ముందుగానే నేను నీట్గా చేసేసుకొని ఎక్కడెక్కడ నీట్గా సర్దుకునేసి ఇంకా వెళ్దామని చెప్పి నేను వంట చేసుకుంటూ ఇటు అట్టలు వేసుకుంటూ ఉన్నాను. ఇంకా చబ్బీని అయితే వాళ్ళ డాడీ చూసుకుంటూ బెడ్రూమ్లో ఉన్నారు. ఈలోపు ఫ్యాన్ పోయిందని చెప్పి మళ్ళీ మా వారు ఫ్యాన్ పని కొద్దిసేపు చేశారు. ఆ ఫ్యాన్ పని చేయడం వలన అంతా కూడా కొంచెం డస్ట్ అది ఇది ఉంటుంది కదండి. అది అంతకుముందు ఉన్న ఫ్యాన్ 5 years అయింది. 5 years తర్వాత పోయిందని ఇంకా సమ్మర్ ఉండలేకపోతున్నామని మా వారు కొత్త ఫ్యాన్ తీసుకొచ్చారు. అది వచ్చి 2000 రూపీస్ పడిందండి. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ గాలి అలా రాగానే అమ్మేసా అనిపించింది, ప్రాణం లేచినట్టు అనిపించింది. అయితే ఇల్లు అయితే కొంచెం అలా ఇలా అయిపోయింది. వాటన్నిటిని నేను అట్టలు వేయడం అంతా అయింది కదా, సో ఇల్లంతా కొంచెం డస్ట్ ఉంది. అందుకని చెప్పి దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఈ లోపల లవ్లీ ఏమో బుక్స్ తీసేసుకుని చదివేస్తుంది అనమాట. తన బుక్స్ కనిపించిందంటే అయితే డ్రాయింగ్ అయినా వేయాలని చూస్తుంది, లేకపోతే చదవాలి. తెలియదు కూడా, ఇదేంటి మమ్మీ అని అడిగి చెప్తుంది అనమాట. ఇవి నా బుక్సే మమ్మీ, కొత్త బుక్సా, యూకేజీ బుక్సా అంటుంది. అవునని చెప్పాను అనమాట. ఇంకా బట్టలు ఆరిపోయి నైట్ ఉతికేసినవి తీసానమాట. వాటన్నింటిని మడత పెట్టుకోవాలి. సండే అంటాం కానీ సండే రోజు మాత్రమే ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుందని నాకు అనిపిస్తుందండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అమ్మ అయితే పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, చిన్న మనం చేసుకోవాలి అది ఇది అని చెప్తా ఉంటుంది. బట్ నాకేంటో అలా అనిపిస్తుంది అనమాట. తర్వాత నేనేమో ఇంట్లో వాటర్ మిలన్ ఉందని చెప్పి ఆ జ్యూస్ చేశాను. మా వారేమో తెలియక మళ్ళీ బాదం మిల్క్ తీసుకొచ్చేసారు అనమాట. లవ్లీ ఏమో ఎల్లో కలర్లో ఉందని మ్యాంగో జ్యూసా అంటుంది. దాని పేరు మార్చామనుకోండి మళ్ళీ లవ్లీ తాగదు. అందుకని అవును అని చెప్పాను. ఇప్పుడు ఈ పని అంతా చేసేసుకున్న తర్వాత పిల్లల్ని ఫ్రెష్ చేయించాలన్నమాట. లవ్లీ అప్పుడే ఆడుకుని వచ్చింది. ఇంకా తనకి స్నానం అవి ఇవి చేయించాలి. అయితే నేను తనకు ఆల్రెడీ అవన్నీ చేయించేసాను. చబ్బి కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఫుడ్ పెడుతున్నాను అనమాట. లవ్లీకి స్నానం చేసేసింది కదా అని చెప్పి ఇంకా ఫుడ్ పెట్టేద్దాం. అప్పటికే 12:30 అయిపోతుంది. ఫుడ్ పెట్టేస్తే కొంచెం తింటుంది, లేకపోతే పడుకుండిపోతారని చెప్పేసి నేను ఫుడ్ పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలు పెట్టాకే నేను తింటానండి, ఏ మాదిరైనా అంతే కదా. మా వారైనా అంతకుముందు పిల్లలకు పెట్టి తర్వాత మనం తిందాం అని చెప్తారు. అందుకని చెప్పి నేను 12:30 అయిపోయిందని పిల్లలకు ఫుడ్ పెట్టాలని పెట్టేస్తున్నాను. అయితే లవ్లీ ఏమో నాకు మటన్ పీసెస్ వద్దు, నాకు ఎగ్ కావాలి అని చెప్తుంది. అందుకని చెప్పి తనకు వైట్ రైస్ పలావ్ తింటామంటే నాకు వైట్ రైసే కావాలని చెప్పింది. అందుకని చెప్పి వైట్ రైస్ వండాను అనమాట, మెయిన్ పిల్లల గురించి అని చెప్పి. తర్వాత ఎగ్ వేసాను చూసారు కదా. అయితే కర్రీలో ఇంత ఆయిల్ కనిపిస్తుందని ఏమనుకోకండి. అయితే ఇంత ఆయిల్ నేను వెయ్యలేదు. ఆ మటన్ నుంచి కొంచెం ఆయిల్ వచ్చేసినట్టుంది. మా వారు అంటున్నారు ఎంత ఆయిల్ ఉంది ఏంటి అని.
బట్ నేనైతే వేయలేదండి అంత ఆయిల్, అది కర్రీ నుంచి అలా వచ్చింది. నేను కొంచెం లిమిట్గానే వేస్తాను ఆయిల్ అన్నది. ఇప్పుడు ఎగ్ వేసేసాను, కొంచెం గ్రేవీ వేసాను. పిల్లలకి ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటేనే వాళ్ళు తినడానికైనా బాగుంటుంది కదండి, ఎక్కువ స్పైస్ లేకుండా. ఎక్కువ స్పైసెస్ అయితే నేను ఏం వేయను, పిల్లలు తినాలి కదా అని చెప్పి ఆలోచించి నేను వండుతాను. తర్వాత లవ్లీ కలిపేసి ఇంకా స్పూన్ వేసి ఇచ్చాను. ఇంకా తను తింటుంది అనమాట. తర్వాత నేను పెట్టుకున్నాను. చబ్బీకి కూడా నేను ముందే తినిపించేశాను. ఇంకా పిల్లలు తినేశారు. లవ్లీ తనే ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది, ఇప్పుడు తినడము అలవాటు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం స్కూల్కి వెళ్తుంది కదా, తనకు తను తినడం కొంచెం అలవాటు చేస్తున్నాను. ఇంకా లవ్లీ తింటుంది కదా అని చెప్పి నేను పెట్టుకున్నాను అనమాట. ఎగ్ వేసుకున్నాను. మూలిగా నా ఫేవరెట్ అని చెప్పచ్చు. ఇదేమో నువ్వు వేసుకో అంటారు మా వారు మూలిగని, నేను మీరు వేసుకోండి అంటాను. చివరికి ఆయనకే వేస్తాను, కానీ ఈరోజు నేను వేసుకున్నాను అనమాట. నువ్వు వేసుకో అన్నారు. ఇంకా అందుకే నా మూలిగా అన్నది నేను వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. వైట్ రైస్లా కాకుండా, అటు మసాలా రైస్లా కాకుండా లైట్ స్పైసెస్ వేసి చేశానండి. అమృతం అని చెప్పొచ్చు. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తుంటే కూడా నాకు మళ్ళీ ఆ కర్రీ తినాలి అనిపించే అంత ఉందనమాట. ఇంకా చబ్బి కూడా ఫ్రెష్ అయిపోయింది. అందరం తినేసాము. మా వారు కూడా ఫ్రెష్ అయిపోతున్నారు. తనకు బీ షిఫ్ట్ కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంక ఇప్పుడు జ్యూస్ వేసాను. జ్యూస్ వేసి చబ్బీకి ఇచ్చాను. చబ్బీ తాగుతుంది. ఇక్కడ లవ్లీని పిలిచాను అనమాట. ఫుడ్ తినేస్తుంది కదా అని చెప్పి పిలిస్తే తనకి ఇచ్చాను. అయితే మా వారికి సబ్జా వాటర్ ఇచ్చాను కదా, ఇవేంటి మమ్మీ, ఇవేంటి ఇలా ఉన్నాయి, బాల్స్లా ఉన్నాయి ఏంటి మమ్మీ అని అడుగుతుంది. అవి నేను తర్వాత చెప్తాను, అయితే ముందు తాగు అంటే ఇది మ్యాంగో జ్యూస్ అంది. అయితే మ్యాంగో తన ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు అండి. యాపిల్ అయినా మ్యాంగో అయినా కొంచెం ఇష్టంగా తింటుంది. అయితే కనిపెట్టేసింది అనమాట. టేస్ట్ అన్నది కనిపెట్టేసింది. ఇంకా అక్కడ పెట్టేసింది గ్లాస్. ఇవి సబ్జా వాటర్. మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఆయనకి నేను లెమన్ అవన్నీ వేసి లైట్ షుగర్ అవి వేసేసి మొత్తం వాటర్లో వేసి పెట్టేసాను. 1 అవర్ పాటు నేను వాటర్లో ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టానండి. ఇంకా ఆఫీస్లో తాగుతారు. ఆయన తర్వాత ఆయన లంచ్ బాక్స్ కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట. కర్రీ వేసేసాను, రేపలావ్ కూడా పెట్టేశాను. ఇంకా మా వారు ఆఫీస్కి రెడీ అయిపోతున్నారు. ఇంకా చబ్బీ వచ్చింది, నాకు మళ్ళీ కావాలి అని చెప్పి వచ్చింది. స్వీట్గా ఉంది కదా, అందుకని చబ్బీ వచ్చేసి నాకు ఇంకా కావాలని వచ్చింది. ఇంకా ఎక్కువ తాగకూడదని చెప్పి నేను కొద్దిగానే వేసాను అనమాట. నన్ను డ్రెస్ పట్టుకుని మమ్మీ నాకు వెయ్యి అని చెప్పి లాగుతుంది అనమాట. ఆయన కూడా అందుకని కొంచెం వేసాను, ఇంకొంచెం వేయలేదు. మా వారు ఎక్కువ ఇవ్వద్దని చెప్తున్నారు పక్కన నుంచి. ఇంకా లవ్లీ అయితే తాగలేదు. మ్యాంగో జ్యూస్ కాదు మమ్మీ ఇదని చెప్పి తాగట్లేదు అనమాట. చివరికి అక్కడ పెట్టేసుకుంది. నేను సరేలే అని చెప్పి నేను తర్వాత పట్టిద్దాంలే అని తన సైడ్కి పెట్టాను. ఇప్పుడు మా వారు లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా ఆయనకి 3 o'clock అయిపోతుంది కదా, ఆఫీస్కి రెడీ అయిపోయారు. ఇంకా బాక్స్ పెట్టేసి ఇంక నేను బయలుదేరుతానని చెప్పారు. అందుకనే ఇంకా ఆయన బాక్స్ పెట్టేశాను. ఇంకా మా వారికి బీ షిఫ్ట్ అయితే నాకు హ్యాపీ ఉంటుందండి. టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మిగతా ఏ షిఫ్ట్లో అయినా తనకి టైం టిఫిన్ ఉండదు. సరే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ అండి.